హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, 10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకు చేరగానే 40,000 వరకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట నెలకి. సో చాలా మంచి అవకాశం కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండో రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేసినటువంటి కృషి విజ్ఞాన్ కేంద్ర లాటూరు నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్, ఇక నోటిఫికేషన్ ద్వారా 2 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఫస్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫార్మ్ మేనేజర్ పోస్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉంది. సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 6 ప్రకారం శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే బేసిక్ పేనే 35,400 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీని 40,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే బేసిక్ వచ్చి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గేస్ మీకు డిగ్రీలో అగ్రికల్చర్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు అగ్రికల్చర్లోనే అలైడ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక ఏ సబ్జెక్ట్లో మీకు క్వాలిఫికేషన్ కూడా ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా సెకండ్ పోస్ట్ వచ్చేసి మనకు సపోర్టింగ్ స్టాఫ్ పోస్ట్ అనమాట. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 1 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు బేసిక్ పే 18,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీ 30,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక పోస్ట్ వచ్చేసి మనకు 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే బేసిక్ చూడండి మ్యాట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ ఆర్ ఐటీఐ పాస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే మీరు ఇక సపోర్టింగ్ స్టాఫ్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా ఐటీఐ పాస్ అయినా కూడా ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక్క క్వాలిఫికేషన్ కూడా ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అదేవిధంగా ఇక ఫార్మ్ మేనేజర్ పోస్ట్ వచ్చేసి మనకు 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. సో వేకెన్సీస్ అయితే తక్కువగా ఉన్నాయి, కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక నోటిఫికేషన్ మనకు రీసెంట్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రిలీజ్ చేసినటువంటి డేట్ నుంచి విత్ ఇన్ 30 డేస్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు December 23 వరకు కూడా టైం అయితే ఉందన్నమాట. సో ఇంకా చాలా టైం అయితే ఉంది. మనకు నిన్ననే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో కాబట్టి మాక్సిమం వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. లాస్ట్ డేట్ మళ్ళీ చెప్తున్నాను, 23 December 2024 లోపు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్లకు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే గైస్ ఇక చూడండి ఇక ఫార్మ్ మేనేజర్ పోస్ట్కి వచ్చేసి 18 to 30 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక సపోర్టింగ్ స్టాఫ్ పోస్ట్కి వచ్చేసి 18 to 25 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి మనకు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే SC ST క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి 5 years వరకు, అదేవిధంగా OBC క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years వరకు, PWD క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్స్ అయితే వాళ్ళు రివ్యూ చేసేసి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూస్కి అయితే కాల్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు బై ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా అయితే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంటర్వ్యూస్కి రండి అని చెప్పేసి ఎవరైతే ఇక ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో సింగిల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఎవరైతే SC ST అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఫ్రీగా ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా కేటగిరీ వాళ్ళు వచ్చేసి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక ఫీ వచ్చేసి మీరు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు నేషనలైజ్డ్ బ్యాంక్స్కి అయితే
వెళ్ళేసి మంజారా కృషి విజ్ఞాన్ కేంద్ర రివాల్వింగ్ ఫండ్ లాటూరు అని చెప్పేసి ఈ నేమ్ మీదైతే మీరు 500 రూపీస్ డీడీ అయితే తీయాల్సి ఉంటుంది అనమాట, డిమాండ్ డ్రాఫ్ట్. సో ఈ యొక్క డీడీ తీసిన తర్వాత మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవటప్పుడు ఇక డీడీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే గైస్ మీరు ఆఫ్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇదే నోటిఫికేషన్లో మనకు చివర్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను అప్లికేషన్ ఫామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకొని సో ఇక అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట, మిస్టేక్స్ లేకుండా. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసేయండి. ఇన్ కేసు ఎక్స్పీరియన్స్ లేకపోతే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏదైతే అప్లికేషన్ ఫీ పే చేస్తుంటారో డీడీ డిమాండ్ డ్రాఫ్ట్, సో ఇక డీడీ అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి వీళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ మీరు అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాల్సిన అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి, సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ కృషి విజ్ఞాన్ కేంద్ర లాటూరు, అడ్రస్ MIDC ఫ్లాట్ నెంబర్ P160 హరంగుల్ నియర్ మహదేవ్ నగర్, పోస్ట్ గంగాపూర్ తాలూక్ డిస్టిక్ లాటూరు 413531 మహారాష్ట్ర. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే ఈ యొక్క అడ్రస్కి రీచ్ అయ్యే విధంగా సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ మీరు ఎన్వలప్ కవర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఎన్వలప్ కవర్ పైన అయితే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ స్టాఫ్ అని చెప్పేసి సో ఫామ్ మేనేజరా లేదంటే సపోర్టింగ్ స్టాఫ్ అని చెప్పేసి మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మెన్షన్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేసేసి సో ఈ యొక్క అడ్రస్కి మీరు 23 డిసెంబర్ 2024 లోపు అయితే రీచ్ అయ్యే విధంగా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. అదేవిధంగా జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకు లాటూరు మహారాష్ట్రలో అయితే జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో తర్వాత మీరు ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి మాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేసి ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.